దిగిరండి దివి నుండి భువిలో నా వసించండి. దిగిరండి దివి నుండి భువిలో నా వసించండి. క్రీస్తు జ్యోతి ఆలయములో ప్రేమ జ్యోతి అయి నిలవండి. క్రీస్తు జ్యోతి ఆలయములో ప్రేమ జ్యోతి అయి నిలవండి. అందుకొనుమో తండ్రి మా అంజలి నిరంతరం. అందుకొనుమో తండ్రి మా అంజలి నిరంతరం. స్వాగతం ఘన స్వాగతం ప్రభువా స్వాగతం. స్వాగతం ఘన స్వాగతం ప్రభువా స్వాగతం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఈనాటి పవిత్రమైన దివ్య పూజా బలి విన్నవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు, అనారోగ్యంతో బాధపడు వారి కొరకు, ఈ దివ్య పూజా బలి వీక్షిస్తున్నటువంటి వారందరి కొరకు సమర్పించబడుతూ ఉన్నది. పితా పుత్ర పవిత్రాత్మ నామమున Amen. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. యోహాను శుభవార్త 16వ అధ్యాయము 8వ వచనము ఇలా పలుకుతూ ఉన్నది. పవిత్రాత్మ వచ్చి పాపమును గురించియు నీతిని గురించియు తీర్పును గురించియు లోకమునకు నిరూపించును. పవిత్రాత్మ ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకములో ఉన్నటువంటి పాపపు జీవితము గురించి, పాపపు క్రియల గురించి మనకు తెలియపరచును. నీతిని గురించియు నీతి కార్యముల గురించియు మనకు తెలియపరచును. మూడవదిగా తీర్పును గురించి, మన క్రియలను బట్టి, మన ప్రవక్తను బట్టి మనకంటూ ఒక తీర్పు ఉంటున్నదని ఈ పవిత్రాత్మ మనకు నిరూపించటానికి ఇహలోకానికి వచ్చి ఉన్నదని ప్రభు మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది గమనించి మన అనుదిన జీవితములో నన్ను ఎవరు చూడటం లేదు కదా, నేను చేసే తప్పు ఎవరికి తెలియదు కదా అని భావింపగా ఆ పవిత్రాత్మ మనతో ఉన్నాడని, ఆ పవిత్రాత్మ మన చుట్టూ ఉన్నాడని గ్రహించి ఎవరు చూసినా చూడకపోయినా మన పాపపు క్రియలను ఆ యొక్క పవిత్రాత్మ చూస్తూ ఉన్నదని, ఆ పవిత్రాత్మ మరి గమనిస్తూ ఉన్నదని గ్రహించి అనునిత్యము మన యొక్క వాక్కు ద్వారా, క్రియల ద్వారా, ఆలోచనల ద్వారా పాపమును విడనాడి మంచి కార్యములు చేస్తూ, మంచి కార్యములు తలపెడుతూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పవిత్రమైన దివ్య పూజాబలిలో యోగ్యంగా పాల్గొనుటకు మనం చేసిన ప్రతి తప్పిదమునకు, పాపమునకు మన్నింపును అడిగి వేడుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొనుచున్నాను.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమును ప్రసాదింతురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ ప్రభువం, నీ పవిత్రాత్మ శక్తిని మాకు దయచేయమని నిన్ను ప్రార్థించుచున్నాము. పవిత్రాత్మ వర సహాయమున నీ సంకల్పమును మా మనస్సులలో నిలుపుకొని విశ్వాసపాత్రముగాను పట్టుదలతోనూ భక్తిమంతమైన జీవిత విధానము ద్వారా దానిని వెల్లడించినట్లు మాకు సహాయపడము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము వచనములు 1 నుండి 8 వరకు. అపోలో కొరింథియలో ఉండగా పౌలు ఎగో ప్రదేశముల మీదగా పోవుచు ఎఫెసు చేరుకొనెను. అక్కడ అతడు కొందరు విశ్వాసులను చూచి వారితో, మీరు విశ్వాసులైనప్పుడు పవిత్రాత్మను పొందితిరా అని ప్రశ్నించెను. అందుకు వారు, పవిత్రాత్మ ఉన్నాడను విషయము మేము విననైనలేదు అని పలికిరి. అటులైన ఎట్టి బాప్తిజమును మీరు పొందితిరి అని పౌలు వారులను అడుగా, యోహాను బాప్తిజము అని వారు జవాబిచ్చిరి. అప్పుడు పౌలు, యోహాను తన తరువాత రాబోవు వ్యక్తి అయిన యేసునందును విశ్వాసముంచుడు అని ప్రజలకు చెప్పుచు వారికి పాప పశ్చాత్తాపమును సూచించు బాప్తిజమును ఒసగెను అని పలికెను. వారు అది విని యేసు ప్రభువు పేరిట జ్ఞానస్నానమును పొందిరి. పిదప పౌలు వారిపై చేతులు ఉంచగా పవిత్రాత్మ వారిపై వేంచేసెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుచు ప్రవచింప నారంభించిరి. వారు రమారమి 12 మంది. పౌలు ప్రార్థన మందిరంలోనికి వెళ్ళి 3 మాసముల వరకు ధైర్యముగా ప్రజలతో మాట్లాడుచు తర్కించుచు దేవుని రాజ్యమును గురించి వారికి నమ్మకము కలిగింప ప్రయత్నించుచుండెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. జీవింతును నీ శ్వాసలో, ప్రేమింతును నీ ప్రేమతో. జీవింతును నీ శ్వాసలో, ప్రేమింతును నీ ప్రేమతో. నా జీవితమే నీ శ్వాసగా, నా సేవయే నీ ప్రేమగా. నా జీవితమే నీ శ్వాసగా, నా సేవయే నీ ప్రేమగా. జీవింతును నీ శ్వాసలో, ప్రేమింతును నీ ప్రేమతో. ప్రేమింతును నీ ప్రేమతో. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన
సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్తం 16వ అధ్యాయము 29వ వచనము నుండి 33వ వచనము వరకు. అందుకు ఆయన శిష్యులు, ఇప్పుడు మీరు దృష్టత్వముతో కాక స్పష్టముగా మాట్లాడుచున్నారు. మీరు సర్వ అగ్నిలనియు ఒకరు మిమ్ము అడగనవసరము లేదనియు ఇప్పుడు మేము గ్రహించితిమి. అందుచే మీరు దేవుని నుండి బయలుదేరి వచ్చిన వారని మేము విశ్వసించుచున్నాము అనిరి. అప్పుడు యేసు, ఇప్పుడు మీరు నన్ను విశ్వసించుచున్నారా? ఇదిగో, మీరు నన్ను ఒంటరిగా వదిలి చెల్లాచెదరై ఎవరి ఇంటికి వారు పారిపోవు గడియ వచ్చుచున్నది. అది వచ్చియే ఉన్నది, కానీ నేను ఒంటరిగా లేను, ఏలైనా తండ్రి నాతో ఉన్నాడు. మీరు నా యందు శాంతిని పొందుటకు మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. లోకమున మీరు కష్టముల పాలుగుదురు, కానీ ధైర్యము వహింపుడు, నేను లోకమును జయించితిని అని చెప్పెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను శుభవార్త 16వ అధ్యాయము 33వ వచనంలో యేసు ప్రభు ఇలా పలుకుతూ ఉన్నారు, నేను లోకమును జయించితిని కనుక ధైర్యముతో నీవు జీవింపుడు, ధైర్యమును నువ్వు వహింపుడు. నీవు ధైర్యముతో ఉన్నప్పుడు, ధైర్యముతో నువ్వు జీవించినప్పుడు నా వలె నీవు ఈ లోకమును జయించగలుగుతావు అని ప్రభు పలుకుతూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి యువతి మెలుక్కోవలసినటువంటి విధానము, ఈ లోకమును జయించవలసినటువంటి అంశాల గురించి ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు పలికిన విధముగా నీవు ధైర్యము వహింపుడు, నేను ఈ లోకమును జయించిన విధముగా నీవు కూడా ఈ లోకమును, ఈ లోకములో ఉన్నటువంటి దుష్టత్వమును నీవు జయించగలుగుతావని పలుకుతూ ఉన్నారు. కనుక ఏ విధముగా నీవు ఈ లోకమును జయించాలో, ఏ విధముగా నువ్వు మెలుకు కలిగి జీవించాలో ఈనాడు ప్రభు వాక్యముతో మీ అందరికీ కూడా సెలవిస్తూ ఉన్నారు. శీరపుత్ర యేసు జ్ఞాన గ్రంథము 42వ అధ్యాయము 9వ వచనము నుండి మనము ధ్యానించుకున్నట్లయితే, ప్రతి యవనస్తురాలు తెలుసుకోవలసినటువంటి అంశములు, ధ్యానించవలసినటువంటి అంశములు, మెలుకు కలిగి గ్రహించవలసినటువంటి అంశములు ఈ వాక్యాలు మనకు బోధిస్తూ ఉన్నవి. కనుక ఓ యవనస్తురాలా, ఈనాడు ప్రభు ఈ వాక్యముతో నిన్నే సంబోధిస్తూ ఉన్నాడు. నీ గురించే మాట్లాడుతూ ఉన్నారు, నీ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారు. కనుక శ్రద్ధగా విని ఆలకించి ఈ వాక్యమును నీవు నీ జీవితంలో పఠించడానికి ప్రయత్నం చేయము. 42వ అధ్యాయము 9వ వచనము, తండ్రి తన కుమార్తెను గురించి ఆందోళన చెందును, రేయి అతన్ని కంటికి
కునుకు రాదు, ఈ సంగతి కుమార్తెకు తెలియదు. నా ప్రియ సహోదరి, నీ తల్లిదండ్రులు నీ గురించి ఆందోళన చెందుతూ ఉన్నారు అని సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఇది మొట్టమొదటి సత్యం. నీ తల్లిదండ్రులు నీ గురించి ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే నీవు విద్య నిమిత్తమై, వైద్య నిమిత్తమై, ఉద్యోగరీతి నిమిత్తమై, పనులు నిమిత్తమై నీవు గృహాన్ని వదిలి బయటికి వెళ్ళినప్పుడు, మరొక ప్రాంతంలో జీవిస్తూ ఉన్నప్పుడు, నీవు తిరిగి వచ్చే అంతవరకు కూడా నీ తల్లికి నీ తండ్రికి నిద్ర ఉండదు. వారు నిద్రించున్నట్టుగా ఉన్నప్పటికీ, రాత్రులు పనుకున్నప్పటికీ వారి రెప్ప మీద కునుకు ఉన్నదని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. నా ప్రియ యువతి, నీ తల్లి నీ తండ్రి నీ గురించి ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే ఇదిగో నా బిడ్డ మరి తిరిగి ఎప్పుడు వస్తూ ఉన్నదో, నీవు ఏ క్షణమైతే గృహాన్ని వదిలి విద్యాభ్యాస నిమిత్తమై కాలేజీకి, స్కూల్కి, ఉద్యోగరీతి నిమిత్తమై షాపులకి, లేక నీ యొక్క ఆఫీస్కి వెళుతూ ఉన్నావో, లేక నువ్వు హాస్టల్లో జీవిస్తూ ఉన్నావో, నువ్వు అనుదిన పని నిమిత్తమై పొలం పనికి వెళుతూ ఉదయం నువ్వు సాయంత్రం వరకు వచ్చే అంతవరకు కూడా నా బిడ్డకి ఎలాంటి ఆపదలు రాకూడదని, ఎలాంటి ఆపదల్లో ఉంటుందోనని, ఎలాంటి సైతాన శోధనకు గురవుతూ ఉన్నదో అని నీ తల్లిదండ్రులకి ఒక ఆందోళన. ఏ చెడు కార్యము, ఏ చెడు తలంపు, ఏ చెడు ఆలోచన నా బిడ్డలను చెడు మార్గానికి నడిపిస్తాయో అన్నటువంటి ఒక ఆలోచనతో, ఒక భయంతో, ఒక ఆందోళనతో నీ తల్లిదండ్రులు నీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. నా ప్రియ సహోదరి, కనుక నువ్వు గుర్తుపెట్టుకో, నీతో నీ తల్లిదండ్రులు మాట్లాడపోయినప్పటికీ కూడా, నువ్వు గ్రహించలేనప్పటికీ కూడా నీ తల్లిదండ్రులు నీ గురించి బాధపడుతూ ఉన్నారు, ఆందోళన చెందుతూ ఉన్నారు. నువ్వు ఏ క్షణమైతే గృహాన్ని వదిలివేసి బయటికి వెళుతూ ఉన్నావో, తిరిగి వచ్చే అంతవరకు కూడా నీ తండ్రి నీ తల్లికి ఒక ఆందోళన, ఒక చెప్పుకోలేనటువంటి ఒక భయము నీ తల్లిదండ్రులకు ఉంటుంది. కనుక నువ్వు జాగ్రత్త వహింపుము. ఎందు నిమిత్తమై ఎందు రీతి నువ్వు విద్యాభ్యాసం వెళుతూ ఉన్నావో, నీ పని నువ్వు ముగించుకొని తిరిగి రావటానికి, నీ ఉద్యోగంలో నీవు నీ కర్తవ్యం నెరవేర్చి సురక్షితముగా తిరిగి రావటానికి, నువ్వు పనికినటువంటి సమయంలో ఇదిగో నీ యొక్క పనిని పూర్తి చేసుకొని పరిశుద్ధముగా, పవిత్రముగా, ఎలాంటి నిందలు లేకుండా, ఎలాంటి సైతాను శోధనకు గురి కాకుండా నువ్వు తిరిగి వచ్చేటానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. నీ తల్లిదండ్రులను నువ్వు సంతోషపరిచే విధముగా ఉండాలి. నీ గురించి ఆందోళన పడే విధముగా ఉండకూడదు. నా బిడ్డ ఎక్కడున్నా సరే నిప్పులాగా ఉంటుంది, నా బిడ్డ ఎక్కడున్నా సరే పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నది అన్నటువంటి ఒక ఆలాపన నీ బిడ్డ, నీ యొక్క తల్లిదండ్రులకు ఉండే విధముగా నీవు ఒక ప్రవక్తన కలిగినటువంటి బిడ్డగా నువ్వు జీవింపుము అని ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. రెండవదిగా, కుమార్తె బాలికగా ఉన్నచో ఆమెకు పెండ్లి కాదేమో అనియు, పెండ్లి అయినచో ఆమె సుఖింపజాలదేమో అనియు తండ్రి విచారించును. మొట్టమొదటిగా తండ్రికి ఒక ఆందోళన, రెండవది తండ్రికి ఒక విచారము ఉన్నది. అది సుదీర్ఘమైనటువంటి విచారణం. నీవు చిన్నతనం నుండి కూడా ఒక బాలిక స్థితిలో ఉన్నటువంటి సమయము నుండి ఇదిగో నా బిడ్డ ప్రతి దినము ప్రతి సంవత్సరము కూడా వెదుగుతూ ఉంటుంది. ఆమె వెదిగిన తర్వాత ఆమెకి పెండ్లి అయిదో కాదో అని, ఎలాంటి స్థితిలో ఎలాంటి భర్త వస్తాడోనని, ఆ పెళ్ళి గురించి, నీ యొక్క ఎదుగుదల గురించి ఆ తండ్రి ఆ తల్లి విచారపడుతూ ఉన్నారు. అదే విధముగా నీకు
పెండ్లి అయినచో నీవు సుఖింప జాలతావో లేదో అని నీ తండ్రికి విచారము. ఒకవేళ నీకు పెళ్ళి అయినప్పుడు నీవు అత్తగారింటికి వెళ్ళినప్పుడు నీ యొక్క భర్తతో నీవు సంతోషముగా ఆనందముగా సుఖ సంతోషాలతో జీవిస్తావో లేవో అటువంటి విచారము. అదే విధముగా మీ అత్త మీ మామతో సంతోషముగా ఆనందముగా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటావో లేవో అన్నటువంటి ఒక విచారము నీ తల్లిదండ్రులకి ఉంటూ ఉంది. కనుక మొక్కే వంగనదే మానే వంగదు. కనుక నీవు బాల్య స్థితిలో ఉన్నప్పటి నుండి నీ యొక్క విధానములో, నీ ప్రవర్తనలో, నీ యొక్క వినయము విధేయతలో, నీవు చూపించే గౌరవ మర్యాదలలో నీవు ఒక మంచి ప్రవర్తన కలిగినటువంటి బిడ్డగా ఎదుగుతూ నీవు వివాహము చేసుకున్నప్పుడు నీ అత్తగారింటికి వెళ్ళినప్పుడు వారిని సంతోషపరిచే కోడలుగాను ఉండాలి, వారిని ఆనందపరిచే కోడలుగాను ఉండాలి, నీ యొక్క భర్తను సంతృప్తిపరిచే మరి భార్యగా నువ్వు ఉండాలి. ఆ విధముగా ఉండే విధముగా ఈ యొక్క జీవితాన్ని నువ్వు మలుచుకో అని ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. మూడవదిగా, పుత్రిక కన్య అయినచో ఎవరైనా ఆమెను చెరుతురేమో అనియు, ఆమె పుట్టినింటనే గర్భవతి అగునేమో అనియు అతని భయము. మొట్టమొదటిగా నీ తండ్రికి ఒక ఆందోళన, రెండవది నీ తండ్రికి విచారము, మూడవది ఒక భయము. నీవు వివాహము చేసుకోకుండా ఇంటికాడే ఉన్నప్పుడు ఇదిగో ఈ వనస్థితిలో ఉన్నటువంటి బిడ్డ ఎలాంటి నిందలు ఎలాంటి తప్పి పనులు చేస్తూ ఉన్నదో అన్నటువంటి భయము. కన్యగా ఉన్నటువంటి నీవు గర్భవతి అవుతువేమో, చెడు కార్యాలకు చెడు తలంపులకు తలంచి చెడు పనులకు నువ్వు గురయ్యి నీవు ఎదుటి వారితో పాపము చేసి నీవు గర్భము ధరిస్తావేమో, నీవు ఎలాంటి నిందను తీసుకొస్తావేమో అన్నటువంటి భయము. నీవు శీలావతిగా పవిత్రమైన పరిశుద్ధమైన గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని జీవిస్తావో జీవించవో గృహము వద్ద అన్నటువంటి ఆందోళన, ఆ భయము నీ తల్లిదండ్రులకు ఉన్నది అనే సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దు అని ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీకు వివాహము చేసుకున్న తర్వాత నీకు సంతానము ఉండిద్దో ఉండదో అన్నటువంటి చింత నీ తల్లిదండ్రులకు ఉంటూ ఉన్నది. నీ వివాహము చేసుకున్న దాకా ఒక ఆందోళన అయితే, వివాహము చేసుకున్న తర్వాత నీ యొక్క అత్తగారింటికి నువ్వు వెళ్ళిన తర్వాత ఇదిగో నా బిడ్డకి సంతాన ప్రాప్తి ఉంటుందో లేదో అన్నటువంటి చింత నీ యొక్క తల్లిదండ్రులకు ఉంటూ ఉన్నది. నా ప్రియ యువతి, ఈ విధముగా తల్లిదండ్రులకు ఒక ఆందోళన, ఒక విచారము, ఒక భయము, ఒక చింత అన్నటువంటి ఉన్నవి అని గ్రహించి ఇదిగో తల్లిదండ్రుల్ని గౌరవించే విధానములో, తల్లిదండ్రుల్ని ప్రేమించే విధానములో, తల్లిదండ్రులకు సంపూర్ణముగా వినయ విధేయతలు కలిగి జీవించే విధానములో నువ్వు కాంప్రమైజు కాకూడదు అని ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. నీవు పుట్టినప్పటి నుండి నిన్ను పోషించడానికి ఎంత కష్టపడుతూ ఉన్నారో, నీవు బాల్యము నుండి నీవు యవనస్తురాల వరకు మరి ఎలాంటి స్థితికి నీకు వస్తూ ఉన్నావో అప్పుడు అన్ని విధాలుగా నీకు కావలసిన అన్నీ కూడా సమకూరుస్తూ ఉన్నారో, నీవు ఒక స్థితికి వచ్చిన తర్వాత నీకు వివాహం అయినంత వరకు, వివాహం అయిపోయిన తర్వాత కూడా నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో, నీకు సంతాన ప్రాప్తి ఉంటుందో లేదో అన్నటువంటి ఆందోళనతో ఎల్లప్పుడూ కూడా నీ తల్లిదండ్రులు నీ గురించి, నీ భవిష్యత్తు గురించి వాళ్ళ ఆందోళనలతో, వారు విచారముతో, భయముతో, చింతతో జీవిస్తున్నారు అనే సత్యాన్ని నువ్వు మరిచిపోక మెలకువ కలిగి, జ్ఞానోదయము కలిగి, బాధ్యత కలిగి నీవు జీవించాలి అని ప్రభు ఈనాడు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అదే విధముగా ఈ యొక్క తల్లిదండ్రుల యొక్క బాధ్యత
గురించి కూడా ప్రభు ఇలు ఈ విధంగా పలుకుతూ ఉన్నారు. నీ పుత్రికకు తలబిరుసుతనము ఉన్నచో కనిపెట్టి ఉండుము, లేదని ఆమె నీ శత్రుల ముందు నీకు తలవంపులు తెచ్చును. నీవు నగర ప్రజల నోళ్ళలో నానుదువు, బహిరంగముగా అవమానము పాల్గొదువు. నీ పుత్రికకు, నీ బిడ్డకు తలబిరుసుతనము ఉన్నట్లు నీవు గ్రహించిన ఎడలా ఆ తలబిరుసుతనము నుండి వినయము గల, విధేయత గల, సున్నితం కలిగినటువంటి బిడ్డగా నీవు ఆ బిడ్డను మరి విజ్ఞానముతో సరిదిద్దాలని ప్రభు వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నారు. నీ మంచితనము, నీ ప్రేమ నీ బిడ్డలకు తలబిరుసుతనముగా మరి మారకూడదు. నువ్వెప్పుడైతే నీ బిడ్డలను అనుక్షణము మందలిస్తూ, అనుక్షణము వారిని మంచి మార్గము నడిపిస్తూ ఉంటావో అప్పుడే ఆ బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆ తలబిరుసుతనము ఉన్నట్లు నువ్వు గ్రహిస్తే వెంటనే మందలించి ఆ తలబిరుసుతనము నుండి తగ్గింపుతనము వరకు నువ్వు ఆ బిడ్డను తీర్చిదిద్దాలని ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. రెండవదిగా, ఆమె ప్రతి మగవాని ముందు తన అందమును ప్రదర్శింపుకోకున్నట్లును, స్త్రీతో ముచ్చట్లు పెట్టుకోకున్నట్లును జాగ్రత్త పడము. ప్రతి తండ్రి, ప్రతి తల్లి చేయవలసినటువంటి పని. ఇదిగో నీ కుమార్తె ప్రతి మగవాని ముందు తన అందము ప్రదర్శింపకోకున్నట్లు చూడము. దేవుడిచ్చినటువంటి ఈ యొక్క అందమును నువ్వు దేవుడికే సమర్పించే విధముగా నీ యొక్క హృదయము శుభ్రముగా, పవిత్రముగా, పరిశుద్ధముగా ఉన్నప్పుడు నీవు బాహ్యముగా నీవు నీ అందచందాల గురించి ఆలోచించాల్సిన పని లేదు. నీవు మరి అందచందాలు నీ అంతరంగముగా ఉండాలి, కానీ బాహ్యముగా కాదు. ఒకవేళ నీ బిడ్డలు అనుదిన జీవితములో పవిత్రముగా, పరిశుద్ధముగా, సున్నితమైనటువంటి జీవితానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకుండా బాహ్య అందచందాల కోసము వారు పరితాపిస్తూ ఉన్నట్లయితే వారిని మీరు సరిదిద్దాలి, వారిని మందలించాలి, వారికి జ్ఞానోదయం వచ్చే విధముగా తెలియపరచాలి. ఈ బాహ్య అందము ఒక క్షణికమైనది, ఈ అంతరంగక అందము మరి దీర్ఘకాలమైనది అని తెలియపరిచి వారిని అన్ని విధాలుగా నీవు మంచి మార్గము నడిపించే విధముగా తల్లిదండ్రులు వాళ్ళ ప్రవర్తనను, వారి బాధ్యతను నెరవేర్చాలని ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. స్త్రీలతో ముచ్చట్లు పెట్టుకోకున్నట్లు జాగ్రత్త పడుడు. ఎందుకంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అందరికీ కూడా తెలుసు, ఈ యొక్క ఇద్దరు స్త్రీలు లేక ఒక ముగ్గురు లేక ఒక గ్రూపులో ఉన్నటువంటి ఈ యొక్క యవనస్తులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, వారి ముచ్చట్లు పవిత్రముగా, పరిశుద్ధముగా, ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చే విధముగా ఉన్నట్లయితే అది మంచిదే. కానీ వారిని నాశనం గురి చేసే విధముగా, వారిని చెడు మార్గాలకు నడిపించే విధముగా, చెడు క్రియలు చేసే విధముగా ఆ ముచ్చట్లు ఉన్నట్లయితే ఆ ముచ్చట్లు వారికి హానిని చేస్తూ ఉంటాయి, హానికరముగా ఉంటాయి. కనుక తల్లిదండ్రులు, ఇదిగో నీ బిడ్డలు ఏ స్త్రీతో, ఏ యవనస్తరాలతో మాట్లాడుతున్నది, ముచ్చట్లో పెడుతున్నది, అది హెల్తీగా ఉన్నదా లేక హానికరముగా ఉన్నదో తెలుసుకొని మరి అలాంటి చెడు కార్యాలకు వారు లోబడినట్లయితే వారిని ఆ ముచ్చట్ల నుండి, ఆ స్త్రీల నుండి దూరముగా ఉంచే విధముగా నీవు జాగ్రత్త పడుము అనే ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధముగా తల్లిదండ్రులు మీ కర్తవ్యాన్ని మీరు నెరవేర్చాలి, మీ బాధ్యతను మీరు నెరవేర్చాలి. అదే విధముగా ప్రతి యవనస్తురాలు, ప్రతి ఒక్క స్త్రీ ఇదిగో మెలుకు కలిగి నీవు జీవించి, జ్ఞానము కలిగి, వివేకము కలిగి, నీ తల్లిదండ్రుల యొక్క మనోభావాలను తెలుసుకొని వారిని సంతోషపరిచే విధముగా నీవు ప్రవర్తించాలే, కానీ వారిని బాధ పెట్టే విధముగా నీవు జీవించవద్దు అనే ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. ఈ వాక్యమును విన్నటువంటి ప్రతి యవనస్తరాలు తన తప్పులను తెలుసుకొని జ్ఞానోదయం కలిగి, తల్లిదండ్రులకు వినయ విధేయతలు కలిగి, తదు అనంతరము
వివాహము చేసుకున్న తర్వాత తన భర్తతో వినయ విధేయతలు కలిగి, తన యొక్క అత్తామామలతో వినయ విధేయతలు కలిగి ఒక మంచి ఇల్లాలుగా తయారు కావాలని ఈనాటి ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకముగా ఈ విన్నపాన్ని సమర్పిస్తూ ఉన్నాము. స్వీకరించు మా దీన కానుక. ఈ జీవితంలో నీ పొందినవన్నీ అర్పింతును. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించే ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకార యోగముగనట్లా ప్రార్థింపుడు. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ విశ్వాసులు అర్పించు ఈ బలి అర్పణలను ప్రార్థనలను దయతో స్వీకరింపము. భక్తి శ్రద్ధలతో మేము నిర్వహించు ఈ దివ్య బలి మమ్ము స్వర్గ మహిమలోనికి చేర్చునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు పునరుత్థానమైన పిదప తన శిష్యులందరికీ స్పష్టముగా దర్శనమిచ్చెను. మనలను తన దివ్య జీవనములో భాగస్థులను చేయుటకు శిష్యులు చూచుచుండగానే అతడు స్వర్గమునకు ఆరోహణ చేసెను. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజా పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. ఇంకను పరలోక శక్తులను, దూతుల దళములను నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడువు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అప్పుడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దేనిని తీసుకుని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకుని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుగు ఈ అప్పమును రక్షణ పాత్రం నీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సి జగద్గురువును, మా జైరో పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చెయ్యము. ఉత్థానమగుదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరము చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుణ్ణి కన్నెతలుగు మరియంబతోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరిచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు వాగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసముని వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరము శాంతి సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను మనందరి యొక్క పాపముల నిమిత్తమై తనను తాను బలిగా సమర్పించుకున్నటువంటి క్రీస్తు ప్రభు.
ఆ క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములను స్వీకరించబో మనందరము కూడా ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవొక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. యేసుక్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవన చేర్చునగాక. ఆమేన్. జీవనిధుల సారం ఇది ప్రభుని దివ్య దేహం. జీవనిధుల సారం ఇది ప్రభుని దివ్య దేహం. ప్రేమ సుధల జీవం ఇది క్రీస్తు దివ్య రక్తం. ప్రేమ సుధల జీవం ఇది క్రీస్తు దివ్య రక్తం. అలసి సొలసిన ఆని జనులకు, అలసి సొలసిన ఆని జనులకు జీవనిధుల సారం ఇది ప్రభుని దివ్య దేహం. జీవనిధుల సారం ఇది ప్రభుని దివ్య దేహం. ప్రార్థించుదము. ఓ ప్రభువం, కనుకరించి నీ ప్రజలకు అతి సమీపమున ఉండుమని నిన్ను బ్రతిమాలుచున్నాము. స్వర్గపు పరమ రహస్యముతో నింపబడిన వారు తమ పూర్వ పాపపు స్థితిని విస్మరించి నూతన జీవితమును జీవించున్నట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును కాక. మీ ఆత్మతోనూ ఉందునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము దీవించి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, ప్రభువే మాకు ఆధారం.